హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు హోటల్లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్లో బస చేస్తున్న వారి ఆధార్ కార్డులు, గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు హోటల్లోని సీసీ కెమెరాల పనితీరును, భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. హోటల్కు వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఆపరేషన్ కవచ్లో భాగంగానే ఈ విస్తృత తనిఖీలు జరుగుతున్నట్లు సిపి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరిట ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై ప్రధానంగా దృష్టి సారించారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి, మధురానగర్, కృష్ణకాంత్ పార్క్, బోరబండ, పీలి దర్గా, సనత్ నగర్, అమీర్పేట్, సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ ను హైదరాబాద్ సిపి సజ్జనార్ సందర్శించారు. వాహన తనిఖీలను పర్యవేక్షించారు. స్వయంగా కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లను పరిశీలించారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులతో మాట్లాడి నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఆపరేషన్లో భాగంగా నగర వ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 2,149 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 2,046 బైక్లు, 52 4 వీలర్స్, 51 ఆటోలు ఉన్నాయి. వాహనాల నెంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం సమాజ భద్రతకు పెనుముప్పు అని సిపి పేర్కొన్నారు. నేరాలు చేసేవాళ్లు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి నెంబర్ ప్లేట్లను వంచడం, అక్షరాలను చెరిపేయటం లేదా నకిలీ నెంబర్లను వాడుతుంటారని తెలిపారు. దీనివల్ల అమాయక వాహనదారులకు తప్పుడు ఈ చలాన్లు వెళ్లటమే కాకుండా కొన్నిసార్లు వారు క్లిష్టమైన కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కు పాల్పడే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని వార్న్ చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు హోటల్లో సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్లో బస చేస్తున్న వారి ఆధార్ కార్డులు, గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు హోటల్లోని సీసీ కెమెరాల పనితీరును, భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు. హోటల్కు వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. ఆపరేషన్ కవచ్లో భాగంగానే ఈ విస్తృత తనిఖీలు జరుగుతున్నట్లు సిపి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ పోలీసులు ఆపరేషన్ కవచ్ పేరిట ముమ్మర తనిఖీలు చేపట్టారు. వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై ప్రధానంగా దృష్టి సారించారు. జూబ్లీహిల్స్, వెంకటగిరి, మధురానగర్, కృష్ణకాంత్ పార్క్, బోరబండ, పీలి దర్గా, సనత్ నగర్, అమీర్పేట్, సత్యం థియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ ను హైదరాబాద్ సిపి సజ్జనార్ సందర్శించారు. వాహన తనిఖీలను పర్యవేక్షించారు. స్వయంగా కొన్ని వాహనాలను ఆపి నంబర్ ప్లేట్లను పరిశీలించారు. నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనదారులతో మాట్లాడి నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు. ఉద్దేశపూర్వకంగా రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఆపరేషన్లో భాగంగా నగర వ్యాప్తంగా మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు 2,149 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 2,046 బైక్లు, 52 4 వీలర్స్, 51 ఆటోలు ఉన్నాయి. వాహనాల నెంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చడం లేదా అస్పష్టంగా ఉంచడం సమాజ భద్రతకు పెనుముప్పు అని సిపి పేర్కొన్నారు. నేరాలు చేసేవాళ్లు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి నెంబర్ ప్లేట్లను వంచడం, అక్షరాలను చెరిపేయటం లేదా నకిలీ నెంబర్లను వాడుతుంటారని తెలిపారు. దీనివల్ల అమాయక వాహనదారులకు తప్పుడు ఈ చలాన్లు వెళ్లటమే కాకుండా కొన్నిసార్లు వారు క్లిష్టమైన కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉందన్నారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కు పాల్పడే వారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని వార్న్ చేశారు.